V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. నిన్న ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ విభాగంలో వర్క్షాప్ జరిగింది. రే Washington, the great Washington, conservator of forest, then he planted this. One plant is there, his name, on his name, Lakshington. I know the plants of Coromandel Coast. Washington, na? Come on. Some plants kuda chuskondi. So this is avocado plant. And this one is coffee. అంటే అందుకని ఈ 30 మొక్కలు కాబడే బాధ్యత మీదే స్టూడెంట్స్. అందులో సలాగా మైక్రోకాయలు సైడ్ ఇది ఫ్రూట్ వేరు సీడ్ వేరు. అంటే ఈ బఠానీ పువ్వు అనేసరికి బఠానీ అనుకుంటుంది. చిక్వాడి భూమి ఎటైనా ఉంది కదా, ఇటు వెళ్తే మనకి తక్కువ టైంలో ప్రయాణం చేస్తారు. అమెరికా వెళ్ళాలనుకోండి, భూమి ఎదురొస్తుంది విమానం ఎదురుపోతారు. అక్కడి నుంచి వచ్చినాడు భూమి పరిగెడితే మీ విమానం పరిగెడుతుంది. లో పెద్ద పెద్ద కొండల్లో వాలుగా ఉన్న చోట కూడా అంత బరువు నిలబడాలంటే వాళ్ళకి రూట్స్ స్కిల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్లో రకాలు ఉంటాయి. మనకి ఈవెన్ మేజ్ మొక్క కూడా స్కిల్ ఫ్రూట్స్ వస్తాయి. వాళ్ళు ఔరంగజేబు సమాధి జైలు అవి పుట్టిన కంపోజిట్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు పాట కూడా ఉంది కదా, సడన్ పాట ఇంకోటి బ్యాకప్లో ఉంటాయి. ఈ అడవిలో చెట్టు నరికెళ్తాను. ఈ పత్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఈ గొడవ అవుతుంది. అక్కడ మా పిల్లలకి మొత్తం తీసుకొని మీరు ఎడిటింగ్ చేసుకొని కవరేజ్ చేయండి. ఓకే, సే 1 2 3 స్మైల్. ఎవరు కళ్ళు మీకండి. ఓకే సార్, జస్ట్ వెయిట్. ఆయన ఇటు వచ్చి మనండి సార్ నుంచోండి సార్, నుంచోండి సార్. ఓకే సార్, అలా పట్టుకోండి. ఓకే, అందుకే బాబు, ఏ బాబు నువ్వు ఎదరా ఏదో చెప్తే మేము చూడాలి, ఏదో చేస్తాం. సార్ వీలైతే కొద్దిగా నవ్వండి సార్. ఓకే. 17 డిసెంబర్ నెలలో జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కోసము 2 రోజుల వర్క్షాప్ జరిగింది. దీనిలో వచ్చిన రిసోర్స్ పర్సన్స్, విద్యార్థులు చక్కగా
పాల్గొని చాలా విషయాలు తెలుసుకున్నారు. రియల్ వర్క్షాప్ లాగే జరిగింది, ఇది థియరీ కాదు. తర్వాత ఇక్కడ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ రోజుల్లో వర్క్షాప్ చాలా అవసరము. దీనికి కారకులైన ఇటువంటి అవసరాన్ని గుర్తించి సరైన రిసోర్స్ పర్సన్స్ పిలిపించి ఇక్కడ ఉండేటువంటి వనరులు ఉన్నటువంటి మానవ వనరులకు సంబంధించినటువంటి రిటైర్ విశ్రాంతాచార్యుల యొక్క 40-30 సంవత్సరాల అనుభవాన్ని కలిపి వారితోటి బయట నుంచి వచ్చిన వాళ్ళతో ఇక్కడ ఎక్స్పర్ట్స్ అందరితో కలిపి చాలా చక్కగా సమర్థవంతంగా ఫలవంతంగా విద్యావంతంగా ఎంతో ఉపయోగపడేటువంటి విధానంగా చేయడం. ఇటువంటి ఈ మధ్యన జరిగిన నేను పార్టిసిపేషన్ అన్నింటిలో కూడా ఇంత బాగా చక్కగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంతమంది విద్యార్థులతో ఇంత చక్కగా జరగడం చూడలేదు. ఈ సందర్భంలో వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు చాలా విధంగా విద్యార్థులు, ఎన్జిఓస్, తర్వాత ఉపాధ్యాయులు అందరికీ కూడా మొక్కల యొక్క గుర్తింపు గుర్తించడము, వాటి పేర్లు పెట్టడము, ఈ ఈ పరిజ్ఞానాన్ని జీవవైవిధ్యాన్ని కాపాడడానికి దానికి సంబంధించి ఒక మ్యూజియము, హెర్బేరియము, బొటానికల్ గార్డెన్స్ సంబంధించిన నిష్ణాతులంతా కూడా చక్కగా క్రోడీకరించి ఎన్నో విషయాలు చెప్పారు. ఇది అద్భుతంగా జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎవరైతే వచ్చారో వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాటనీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 2 రోజులు జరిగినటువంటి ఈ యొక్క వర్క్షాప్ జీవ వైవిధ్యం పైన చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా ఈ వర్క్షాప్లో పార్టిసిపెంట్స్ ఉన్నారు. కేరళ నుండి, మహారాష్ట్ర నుండి, బెంగాల్ నుండి, అలాగే స్థానిక విద్యార్థులు, మరి ఇతర యూనివర్సిటీల నుంచి రీసెర్చ్ స్కాలర్స్ వచ్చారు. వాళ్ళందరికీ ఏంటంటే 2 రోజులు కూడాను ఒక చక్కటి వేదిక ఇది. అంటే మనకుండే జీవ వైవిధ్యం ఆంధ్రప్రదేశ్లో 2500 రకాల మొక్కలు ఉన్నాయి. దానిలో మనకి ఈ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కలుపుకుంటే ఒక 1400 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కల్లోని మంచి మొక్కల్ని ఎంచుకొని ఇక్కడ 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ గార్డెన్ ఉంది. ఇక్కడ భవిష్యత్తులో ఒక మంచి బొటానిక్ గార్డెన్ తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. అధికారులు ఒప్పుకున్నారు. ప్రభుత్వం కూడా సంకల్పంతో ఉంది కాబట్టి ఈ బొటానిక్ గార్డెన్ యొక్క ఏర్పడితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్ తరాల వారికి మంచిగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఉపయోగపడడానికి ఇటువంటి వర్క్షాప్లు చాలా ఉపయోగపడతాయి. ఇది ఒక మంచి వర్క్షాప్ ఇది. దీనిలో అందరూ చక్కగా 2 రోజుల పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని చెప్పడానికి అందుమూలంగా ఇక్కడ నేను ముందుగా ఇక్కడ ఉన్నటువంటి బాటనీ డిపార్ట్మెంట్ హెడ్ డిపార్ట్మెంట్కి, స్టాఫ్కి, తర్వాత మిగతా ఇతర స్కాలర్స్కి అందరూ కూడాను విద్యార్థులు కలుపుకొని మరి ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా బాగా చేశారు. సో ఇటువంటి కార్యక్రమం ముందు కూడా చేస్తుంటే ఒక మంచి కొత్త నూతన తరంలో మంచి జిజ్ఞాస కలిగి వాళ్ళు ప్రకృతి వైపు, తర్వాత జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి వాళ్ళే సారలై ఇక్కడ మనందరికీ సహాయపడతారని ఆశిస్తూ మీకు అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ హర శ్రీరాములు. ఈ ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడ మా బాటనీ డిపార్ట్మెంట్లో ఈ 2 రోజుల వర్క్షాప్ 16-17 జరిగిన వర్క్షాప్ చాలా బాగుంది. అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర అండ్ కేరళ నుండి కూడా విద్యార్థులు వచ్చారు. వాళ్ళంతా కూడా ఉదయం నుండి సాయంత్రం దాకా కూర్చొని అక్కడ చెప్పినటువంటి ఉపన్యాసాలు విని మొక్కలను గ్రహించి మన ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి మొక్కలన్నీ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తించారు. అలాగే రీసెర్చ్ స్కాలర్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ మొక్కల విలువ తెలిసింది. ఏ మొక్కలు విలువైన మొక్కలు ఉన్నాయి, వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, వాటి వలన ఉపయోగం ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసుకున్నారు. కాబట్టి ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగిన వర్క్షాపు. అందువలన మా బాటనీ డిపార్ట్మెంట్ స్టాఫ్ని అందరినీ, పర్టికులర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పడాలు, రత్నకుమార్ అండ్ ప్రకాష్ అండ్ సుజాత, స్టాఫ్ని అందరినీ కూడా ఎంతో అభినందిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది మా డిపార్ట్మెంట్ ఇలా వర్క్షాప్ జరిపినందుకు.
kindly address the workshop. To stand before you on this valedictory occasion of the two-day national workshop on preserving the planet's green heritage, the role of plant biodiversity conservation, organized by the centenary celebrations of our prestigious university with the valuable support of Ministry of Environment, Forest and Climate Change and Botanical Survey of India. As we come to the close of this meaningful workshop on preserving the planet's green heritage, so the role of plant biodiversity conservation today workshop. So it is a moment of both reflection and a renowned responsibility to all. Over the course of this program, we have gained valuable insights into the richness of plant biodiversity, the threat it faces, and the urgent need for collective action to conserve it for future generations. Sir, a total of 250 participants, including faculty members, research scholars, and PG students from various institutions, organizations, NGOs, and also from universities from Kerala, Tamil Nadu, Telangana, West Bengal, and from Andhra Pradesh, as they attended this workshop. So I extended our thanks to our Chief Patron, Professor G.T. Rajasekhar Garu, Vice Chancellor, Andhra University, for opening an opportunity for the institution. So, Department of Botany, Andhra University, and Ministry of Environment, Forest and Climate Change, Government of India, and Botanical Survey of India to work together to protect the environment. And I thank for the recommendations and suggestions of our Vice Chancellor given by us, and also for stressing the importance of food security and medicinal plants in present days. And I also thank our patron, Professor M.B. Rasugaru, Principal, AUCSD, Andhra University, Professor Rambabu Garu, Register, Andhra University, and our beloved Rector, Professor Kilipati Kingaru, Andhra University, for their suggestions and words which highlights the conservation of rare and endangered plants, and also for spreading the environmental protection is responsible with responsible citizens. The thoughtful insights of keynote speaker Dr. S.S. Das, scientist FBSI, on emphasizing the need to conserve tree biodiversity has enlightened our participants. The knowledge sharing of eminent Professor S. Rajasaru on taxonomy is highly appreciable. This explanation on systematic diversity differentiation has added more awareness. Our speaker, Professor Arasrira Raman Sir, is given wide knowledge on the characterization, classification, and nomenclature, which helped the participant to have a clear view. Professor Madhusudan Reddy has emphasized the exercise to conservation and also the importance of the endangered plants and indigenous plants for preserving the green heritage in Eastern Ghats. Our thanks to Professor M. Venkaya Garu for the excellent training session. His deep knowledge, engaging delivery, and ability to connect the theory with practical inspired all the participants. The deliberations, technical sessions, and discussions have clearly highlighted that plant biodiversity is not merely a scientific concern, but a very foundation of ecological balance, food security, traditional knowledge, and sustainable development. The expertise shared by our distinguished resource persons has enriched our understanding and inspired us to think beyond documentation towards active conservation, restoration, and community involvement. This workshop has also reinforced the importance of collaboration among researchers, educators, students, policymakers, and the local communities protecting our green heritage demands not only knowledge but commitment, innovation, and a shared sense of stewardship. The ideas, strategies, and motivation gained here into our academic pursuit, research endeavors, and conservation practices. May this workshop serve as a catalyst for sustained effort in plant biodiversity. We invite you to address the gathering with your valuable remarks. We now move to a special segment of today's program where we acknowledge the people who care
faculty, resource persons, and my dear students. Very good evening to all. I don't know much about this particular Riksha as an engineering background fellow. However, as I was invited, I came here as a guest. I am very happy to be associated with this workshop for two reasons. Very good interaction with this particular department for the past 25 years, where when I started my research career, where I used to explore this particular department for identification of the alkane. We used to collect the alkane in base premises, and to identify them, sometimes we have to depend on what is the part. We have used that alkane for removal of heavy metals and dyes from the industrial effluent. So my specialization is industrial pollution control engineering. That's why we used to collect all sorts of algae, apart from collecting some leaves, seeds. Apart from that, we have also collected algae. And when I remember goes well, because collected was 35 years back. One is Rollo-Daciana species. Another one is Tectona grandis, yellow. To attend this program. Another is that this particular workshop is sponsored by the Ministry of Environment, Forest and Climate Change. I happen to be the state expert advisory committee member appointed by this particular Ministry of Government of India. So for these two reasons, I feel very happy to be associated with this program. On behalf of this university, I congratulate the department, in particular HOD and convener, for taking such an initiation to conduct this particular workshop. Because nowadays the university is insisting all the universities to conduct this type of workshops as and when, because the new education policy NEP 2020 is emphasizing to organize this type of events. But one reason, that is the capacity building of the faculty at all levels in all the disciplines. Because capacity building of the faculty is the metamorphosis of identification in terms of Next, I request Dr. Vijay Kumar E. Dr. J. Stage. Next, Mr. Patula Janakirao sir onto the stage. Miss Misana Alekya ma'am onto the stage. Miss Elisha V onto the stage. Next, Miss K. Neelima ma'am onto the stage. Miss Pari Aishwarya onto the stage.
faculty of the Department of Botany, members from Ministry of Environment, Forest and Botanical Survey of India. I would like to take a moment to express my sincere gratitude and heartfelt thanks. Expert and the topics discussed here are very relevant in the current scenario. And the seminar is organized very well. The good accommodation and the cultural program and the field visit, everything was excellent. And my heartfelt thanks to the organizers, the department faculties and the students. Thank you. Just now we have been talking about the difference between the Western Ghats and Eastern Ghats, the endemism and all the conservation. That's the difference between the species that is there with our NGO friends. And it is true that Eastern Ghats need so much of limelight to do with respect to the botanic aspect. And that we have learned here, sir. And this has been a great responsibility on us. The legacy Garu, Registrar, Andhra University, and Professor Pulipati King Garu, Rector, Andhra University, for their gracious presence and words. A sincere thank you to the keynote speaker, Dr. S.S. Das Garu, Scientist at BSI Kolkata, for his valuable words on shifting patterns of floristic study. We extend our heartfelt gratitude to our esteemed speakers, Professor V.S. Rajgaru, for sharing his expertise on taxonomy and taking back us to the basics.